నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ బంపర్ టాపిక్ తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్. ఎందుకు అంటే ఇది వరకు చాలా వీడియోస్ చేశాం. ఎందుకు అంటే ఈ నంబర్స్ వైజ్ చూసుకుంటే క్లారిటీగా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే గురువులు చెప్పారు ఏమని, 2 గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. 2 అయినా 11 అయినా 20 అయినా లేకపోతే 29 అయినా సేమ్ అని చెప్పారు. 2 వచ్చేలాగా కాదు. ఇది మొత్తము 2కు సంబంధించి 9కు సంబంధించిన గ్రహం. ఇది 11కు సంబంధించిన గ్రహం. దీంట్లో తీసుకోవడానికి లేదు, ఖచ్చితంగా తీసుకోవడానికి లేదు. అందుకనే ఓన్లీ 2కు సంబంధించిన వారు, 20కి సంబంధించిన వారు, ఈ 0కు ఏ గ్రహం ఉండదు కాబట్టి ఇక్కడ 2 రెండు సేమ్ కాబట్టి దీనికి సంబంధించిన యొక్క ప్రాబ్లమ్స్ అలాగే మంచి ఫలితాలు ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. చూసుకొని ఈ వీడియోతో మీ యొక్క లైఫ్ ఏంటి, మీరు చేసే పనులేంటి అనేది క్లియర్గా తెలుసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చే స్ట్రగుల్స్ కావచ్చు, ఏదైనా సరే ఇందులో మీకు దాదాపు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే ఏ వీడియో అయినా కానీ తెలుస్తుంది. లేకపోతే ఏదో సగం కొంచెం చూసేసి ఒక మెసేజ్ పెట్టేసి సొల్లు అని పెట్టడం, లేకపోతే నాకు ఇస్తున్నారని చెప్పడం, నువ్వు నాకొద్దు, సొల్లు వినొద్దు, ఏమీ చేయొద్దు, అసలు నా దగ్గరికి రానే రావద్దు. మీరేంటంటే కనీసం మీ గురించి మీరు కొద్దిగా తెలుసుకొని మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నేను రమ్మని ఇక్కడ ఏది చెప్పట్లేదు. నా దగ్గరికే రండి, నేనే అంత తోపును బాపును బీపును నేనేమి చెప్పట్లేదు. నేను ఎక్కడ తోపును కాదు, నేను ఎక్కడ బాపును కాదు. క్లియర్గా చెప్తున్నాను. మీరు చెత్తవాగుడు వాగేసి చెత్త మాటలు 2 మాట్లాడకండి, దయచేసి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఎవరిని నాకియట్లేదు, ఎవరిని ఇది చేయట్లేదు, ఏమీ కావట్లేదు. ఒకటి, నేను తీసుకున్నది కేవలం 1546 రూపాయలు ఫీజు మాత్రమే. మీకు మొబైల్ నంబర్ కావాలంటే మీరు తీసుకుంటే మీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నా. ఇక్కడ మొబైల్ నంబర్ మాత్రమే రేట్ ఉంది, అది ఏజెంట్స్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో, వాళ్ళకి ఎందుకు ఇంత రేట్లు అయినాయి అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశాను. కావాలంటే మన వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడండి. ఇంత క్లారిటీగా ఉన్నా కూడా మీరు ఏదో నాకు ఇస్తున్నారు, వీకిస్తున్నారు అని మాట్లాడితే, మిత్రమా దయచేసి చెప్తున్నా, నేను ఎవరిని నాకియట్లేదు, ఎవరు నాకొద్దు కూడా. మంచి చేసుకోండి, సూపర్ శక్తి చేసుకోండి. నా ఛార్జీ ఇంతే, నా కన్సల్టేషన్ ఛార్జీ. మళ్ళీ మిగతా ఏమన్నా నేమ్ కరెక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే దానికి కూడా మనీ ఉంటాయి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, దానికోసము నేను కోర్స్ చేసుకున్నాను. ఎంత ఫీజు ఇచ్చానో నాకు తెలుసు. ఆ ఫీజు ఇచ్చి నేర్చుకొచ్చుకున్నాను. నేను ఎక్కడ మా గురువుల్ని నేను అడగలేదు ఇంత కోర్స్ ఇచ్చే అంత కోర్స్ ఇచ్చే అని చెప్పేసి. ఎందుకు అంటే అప్పు చేసైనా నేను చేసుకున్నా, నేను నేర్చుకున్నా. ఇది నా దగ్గర లేవంటే అది మీ ఇష్టం. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. మీ కర్మకు ఎవరు బాధ్యులు గారు, మన కర్మకి ఎవరు బాధ్యులు కారు. మన కర్మని ఇప్పుడు ఉదాహరణకి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో, మహాభారతంలో. ఏమనుందంటే, ఒక వ్యక్తి మళ్ళీ పుట్టడము అంటే, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే పుట్టడము అంటే ఒక కర్మతోనే పుడతారు. ఒక కష్టాల కోసం అనుభవించడం కోసము, ఒక బాధలు అనుభవించుకోవడం పుడతారు. ఆ బాధల నుంచి బయటపడేసేది కొంచెం మార్గం చేసి ఒక న్యూమరాలజీ పరంగా మనం ముందుకెళ్ళాలి. అది ఆ కర్మని ఒక గ్రహం ప్రభావం అంటే ఒక నంబర్, చంద్రుడు, దీన్ని ఏమంటారు, 2 నంబర్ని చంద్రతత్వం అంటాం. ఈ చంద్రతత్వము నీలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎలాంటి నీకు కర్మ యొక్క నిన్ను వదిలేసే భావాలను నీకు చేస్తుంది అనేది తెలియజేస్తుంది. కొంతమంది ఉంటారు ఆ కర్మలో ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దురుసుగా ప్రవర్తించడం, పొగరుగా ప్రవర్తించడం, దుర్మార్గమైన పనులు చేయటం.
ఇది ఆత్మ చేపిస్తుంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి కనెక్టింగ్ లో వస్తుంది. ఈ పరమాత్మతో కలిగిన ఆత్మ అనేది మార్చుకోవద్దు దాని స్వభావాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ స్వభావాన్ని మార్చుకోవాలంటే ఒక గ్రహము నీకు తోడు అయితే ఆ గ్రహము ఒక మొబైల్ నంబర్ ద్వారా కావచ్చు, ఒక మ్యారేజ్ డేట్ ద్వారా కావచ్చు, ఈ గ్రహము తోడైనప్పుడు మంచి గ్రహము నీతో ఉన్నప్పుడు నువ్వు మంచి పనులు చేసి నీ యొక్క కర్మల్ని నువ్వు తొలగించుకుంటావు. ఇది అంతే తప్ప నేను కూడా నా యొక్క మ్యారేజ్ డేట్స్ కావచ్చు, నా యొక్క మొబైల్ నంబర్స్ కావచ్చు, ఒక కర్మలో పడిపోయి ఒక ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే మనం సెట్ చేసుకుంటున్నాం. ఇది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ప్రతి ఒక్కరు గమనించి మన కర్మఫలం ఏంటి? ఏదో 4 రోజులు ఉంటాం, 4 రోజులు తిడతాం, 4 రోజులు పోతాం, తర్వాత ఎక్కడికి పోతాం? మట్టిలోకే. నువ్వు ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత నిన్ను ఇబ్బందుల్లో పడిపోయినా చివరికి మిగిలేది మట్టిలోకే. అది గమనించండి. ఈ మట్టిలో ఇవాళ ఇంట్లో, రేపు మట్టిలో. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. నేనైతే గుర్తుంచుకున్నాను. నాకైతే 10 మంది సాయం ఉన్నంత వరకు అయితే సహాయం చేయాలనే ఉద్దేశంతో వస్తున్నా. ఆ సహాయాన్ని డబ్బు ద్వారా తీసుకుంటున్నా. ఎందుకంటే నా గురువులకు నేను ఇచ్చాను, నేను అలాగే తీసుకుంటున్నా. ఒకవేళ అటు ఇటు అయినా కూడా మళ్ళీ మీరు సక్సెస్ అయినాక మీరు చెయ్యండి అనేది కొద్దిగా నేను చెప్తూనే ఉన్నాను. అది మీ అందరికీ తెలుసు. అది మంచి తీసుకోండి, చెడుగా తీసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టే ఎలాగైనా అలా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనము ఈరోజు 2కు 20కి ఎలాంటి ఫలితం ఉంటాయి లైఫ్లో అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒకసారి మీరు మనకు ఏపీ తెలంగాణలో ఎక్కడి వాళ్ళైనా సరే మనకు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఎత్తిపోతల అని ఒక దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. అక్కడ వెళ్ళి కనీసం 1 అవర్ తక్కువ కన్నా కాకుండా కూర్చోండి. మీ యొక్క సమస్య లాక్ ఓపెన్ అయిపోతుంది. అలాగే దానికన్నా పవర్ఫుల్ గానగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్. అక్కడ కూడా మీ యొక్క సమస్య లాక్ ఓపెన్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా గానగాపూర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా 1 నైట్ స్టే చేయండి. ఇక్కడైతే మనకు 1 అవర్ ఖచ్చితంగా కూర్చోండి. మీ యొక్క బ్యాడ్ ఎనర్జీస్ ఖచ్చితంగా తగ్గుతాయి. దయచేసి చూసుకొని ముందుకెళ్ళండి. తర్వాత నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వర్డ్ మన కస్టమర్స్ నాకు తెలుసు, వాళ్ళు అది చేస్తే నిన్న ఒకతను మీకు ఎంత డబ్బు ఇచ్చాడు, మీరు ఎంత చేశారని పెట్టాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్, చీపు వ్యవహారం నా వల్ల కాదు, నేను చెయ్యను కూడా. నా రేంజ్ వేరు, మీకు ఇచ్చే సర్వీస్ వేరు. మీలాగా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక బంధువులాగా నేను ఉంటా, కానీ నా రేంజ్కి నేను అలాంటి చీప్ ట్రిక్స్ నేను చెయ్యను. ఒక కంపెనీ సీఈఓగా ఉన్నాను, ఒక కంపెనీ చైర్మన్గా ఉన్నాను. నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ఒక మెసేజ్ కోసం, ఒక నాకు సులభంగా, వేగంగా మీరు పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశము, మీకు వచ్చే శక్తిని ఇస్తుందని నేను పెడుతున్నాను. ప్రతిరోజు రాసుకోమంటున్నాను. ఎందుకు అంటే 10 మంది ఆ మెసేజ్ చూసినప్పుడు నీకు ఎవరైతే పెడతారో ఆ మెసేజ్, ఆ వ్యక్తి ఎవరైతే పెడతారో ఆ వ్యక్తి పేరు అక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఆ డిస్ప్లే అయిన వ్యక్తికి ఆ యొక్క ఛాన్స్, మనకు ఒక యూనివర్స్కి ఒక అప్లికేషన్ వేసుకున్నట్టు అది వేసుకోమని చెప్తుంటే, ఈ వ్యక్తులు నీకు ఎంత ఇచ్చాడంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత ఎలా నువ్వే తెలుసుకో. నేను మిత్రమా అని చెప్తున్నా. ఆ మూర్ఖత్వాన్ని వదిలేసి కొంచెం ఆ చీప్ ట్రిక్స్ అనేటివి నాకు లేవు, నేను చెయ్యను కూడా. అది తెలుసుకొని ముందుకు వెళ్తే నీకు హ్యాపీ, నాకేం లేదు, నేను హ్యాపీ. ఎప్పుడో ఆస్తిపరంగా, అన్ని పరంగా బాగానే ఉన్నాను, నాకేం నో టెన్షన్. మీరు బాగుండాలి, చూసే ప్రతి ఒక్క వ్యక్తి బాగుండాలని చూస్తున్నాను. ఇలాంటి చీప్ మాటలు, చీప్ వ్యవహారాలు చేయకండి దయచేసి. మిత్రమా, నీకు ఒక అన్నలాగానో,
నేను తమ్ముళ్ళలాగానో లేకుంటే ఎలాగైనా అనుకో, నువ్వు ఇలాంటి ఆలోచనలు ఆలోచించొద్దు. మంచి చేసుకో, నీకు మంచి జరుగుతుంది. నీకు, నీ ఫ్యామిలీకి, ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ చూస్తున్నందుకు, వీడియో ఛానల్స్ మనం చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మనం మంచి మంచి వీడియోస్ సూపర్ సక్సెస్గా మీ అందరికీ తెలియాలి కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా. అలాగే మనకు ఒక ఆరా పవర్నిచ్చే ఒక శక్తి మనందరికీ కావాలి. ఈ ఆరా పవరు మనలోని నెగటివిటీని తొలగిస్తుంది. ఈ ఆరా పవర్తో ఎటువంటి మనకు అవి దయ్యాలు కావచ్చు, భూతాలు కావచ్చు, ఒక నెగటివ్ ఎనర్జీ కావచ్చు, ఒక నరదిష్టి కావచ్చు, ఎలాంటిదైనా కూడా మన దరి చేరాలి అంటే కొన్ని వలయాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి మనము ఆరా ఉందనుకోండి, సార్ మీరు ఏం సార్ ఒక 2 అని చెప్పి ఇదంతా సోది చెప్తున్నారు అనుకోకండి, దయచేసి అందరికీ కావాలి ఇది. ఇట్ట కొన్ని వలయాలు ఉన్నాయి. ఈ వలయాల్ని దాటుకోవాలి అంటే మన ఆరాని ఎంత పెంచుకుంటే మనకు అంత నెగటివ్ ఎనర్జీస్ అనేటివి మన మీద పడవు. ఆ ఆరా క్రియేట్ చేసుకోవాలంటే నీ ఇల్లు ఒక రెమెడీ చేసుకోవాలి. అప్పుడే మన ఆరా పవర్స్ చాలా పెరుగుతాయి. ఆ ఆరా పవర్స్ 100% పెరగాలంటే ఇంట్లో రెమెడీ చేయాల్సిందే. ఒకవేళ నీకు 5% ఉంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది, ఓన్లీ నీకు మాత్రమే. అది కూడా నేను ఇస్తున్నాను. ఇవన్నీ కూడా చేసుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో నీ యొక్క గుణాలేంటి, నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అన్న వీడియో కూడా ఒకటి చేశాను. అవి కూడా మీరు చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మనకు చాలా ముఖ్యము. ఆ డేట్ ఆఫ్ బర్త్తో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనందరికీ తెలుస్తుంది. ఒక స్పీడ్ బ్రేకర్ అంటే ఈరోజు ఒక పర్సనల్ ఇయర్ ఉంది, ఒక చెత్త పర్సనల్ ఇయర్ ఉంది, ఒక 8 ఉంది, ఒక 7 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక 2 ఉంది పర్సనల్ ఇయర్. మనం ఏం చేయాలి? నువ్వు ఎంత మహర్జాతకుడైనా, ఎవరైనా సరే, నువ్వు ఎంత రాజకీయాల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఒక ఏ దాంట్లో ఉన్నా సరే, నిన్ను కర్మ వదిలిపెట్టదు. ఆ కర్మనే మన పర్సనల్ ఇయర్. ఆ పర్సనల్ ఇయర్ కావాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మన పర్సనల్ ఇయర్ మనకు చాలా అవసరం. అదంతా చూసుకోండి. చూసుకొని హ్యాపీగా ఉండండి, మీ లైఫ్ ని చేసుకోండి. అలాగే ఈ ఆరా పవర్తో ఇలా మన ఇంటికి చేసుకోవచ్చు. ఎటువంటి నెగటివ్ స్ట్రెస్ అనేది లేకుండా బాగుంటుంది మన ఇల్లు, మన పిల్లలు, మనము. తర్వాత ఒక మొబైల్ నంబర్, అందరితో విత్ కమ్యూనికేటెడ్గా బాగుండాలి అన్నప్పుడే మన బిజినెస్ వ్యవహారము ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇదంతా కూడా మొబైల్ నంబర్తో జరుగుతుంది. మన మొబైల్ నంబరు కరెక్ట్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ లైఫ్ అనేది మనకు మన ఫ్యామిలీ బర్త్డే. ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంటుంది? ఈ ఫ్యామిలీ బర్త్డే బాగాలేకపోతే మన ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ పడుతుంటుంది. ఇండివిజువల్గా భార్య ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, భర్త ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటాడు, ఇద్దరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటారు. వాళ్ళిద్దరికి ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్ అయినా ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి స్ట్రగుల్స్ ఏర్పడుతుంటాయి. వీళ్ళిద్దరికీ మంచిగానే ఉంటుంది. ఉదాహరణకి నా డేట్ ఆఫ్ బర్త్ 28, మా వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ 19. ఇద్దరం బాగానే ఉన్నాం. పెళ్ళైన తర్వాత మా యొక్క ప్రాబ్లమ్స్ 11కి వచ్చినాయి. ఏంటి 1+2 అయితే 2కి వచ్చింది. ఏం చేయాలో ఏం చేయకూడదో మొత్తం కొలాప్స్ అయిపోయినాం మా లైఫ్. ఆ తర్వాత మ్యారేజ్ 1/2/2023 1/1 కోడ్లో నా మ్యారేజ్ చేసుకున్నాను. ఇదేంటి రాజా లైఫ్నిచ్చే సూర్యన్ లైఫ్ ఇది. ఇక్కడ 1 ఉందిగా మరి, కానీ ఇక్కడ 2/5 కోడ్ వస్తుంది. ఇక్కడ టోటల్ చేస్తే ఇక్కడ 1/1 వచ్చింది. ఇక్కడ ఏంటి రాజు, కిందమన్నా రాజే, పైనమన్నా రాజే. ఎప్పటికైనా లైఫ్ లాంగ్ మన ఫ్యామిలీ బర్త్డే 1 వచ్చింది. మా డేట్ ఆఫ్ బర్త్లో ఆటోమేటిక్గా 1లోనే ఉన్నాయి. ఇక్కడ కింగ్ లైఫ్ని ఇస్తుంది. ఇట్లా నేను తొందరగా ఈ న్యూమరాలజిస్ట్ కావచ్చు, ఒక వాస్తు సిద్ధాంతిగా కావచ్చు, ఒక కంపెనీ చైర్మన్గా కావచ్చు, ఎదగడానికి కారణం నాకు ఆల్రెడీ నా పవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఫ్యామిలీ బర్త్డే కూడా సేమ్ వచ్చేసరికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇదంతా చూసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉన్నారు నీకు, నువ్వు చేసిన దానికి కొంతమంది అడుగుతుంటారు. కొంతమంది మా వీడియోల్లో మా న్యూమరాలజిస్టులు, మా ఆస్ట్రాలజిస్టులు కొంతమంది ఉన్నారు.
నీకు మంచి జరిగిందా ఎవరైనా చూపాడంటే, ఒక ఆయన అన్నాడు, నిన్న నేను ప్రతిరోజు ఏ ఇల్లు బాగుంది, ఎలాంటి వ్యక్తులు ఎట్లా ఉంది అనేది క్లియర్ గా చెప్తూనే ఉన్నాను. నాకు ఇంకొకటి ఈ ఏదైతే మన పబ్లిసిటీ ఉంది కదా, నాకు అవసరం లేదు. ఎవరైతే నువ్వు కరెక్ట్ గా చేసుకుంటున్నావో నమ్మి ఖచ్చితంగా చేసుకో. నేనే ఉన్నాను కదా, ఒక జీరోలో ఉన్న వ్యక్తి, ఒక మామూలుగా చెప్పాలంటే ఒక అడుక్కు తిన్నా, అన్ని ఉండి కూడా, అంటే అజ్ఞాతవాసం చేసిన ఒక 2 months. ఆ అజ్ఞాతవాసంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఆ అజ్ఞాతవాసం అనేది ఎవరికి రావద్దు. ఆ అజ్ఞాతవాసం వద్దు వద్దు వద్దు. నేను ఎలాంటి అనుభవం అనుభవించానో నాకు తెలుసు, వద్దు ఇంకా. అలాగే ఈ రాజా లైఫ్ అనేది ఇప్పుడు ఇలా జరిగింది. మా వైఫ్ కూడా ఒక రాజకీయ పార్టీలో 4 మండలాలకి ఇన్ఛార్జిగా ఉంది. అలాగే హైకోర్టు అడ్వకేట్. ఇవన్నీ కూడా మాకు ఈ మ్యారేజ్ తర్వాత చాలా ఫాస్ట్గా వచ్చేసినాయి. మీ అందరికి కూడా మంచి జరగాలి, బాగుండాలి అనేది మీ యొక్క ప్లానింగ్ చేసుకొని ఇవన్నీ సెట్ చేసుకోండి. మొబైల్ నంబరు, ఆరా పవర్ని సెట్ చేసుకోండి, మ్యారేజ్ డేట్ని సెట్ చేసుకోండి. అలాగే వెహికల్ నంబర్ అండి, ఈ వెహికల్ నంబరు, నేము, బిజినెస్ నేము, ఇవన్నీ మా గురువు గారు చాలా నాకు ఇచ్చారు. ఇవన్నీ చేసుకున్నాను, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, చాలా బాగున్నాను. మీరు కూడా నా త్రూ ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోండి. మనకు ఈరోజు 220 సంబంధించిన ఈ పవర్ని మీకు ఎలా పనిచేస్తుంది, మీరు ఎలా దీని ద్వారా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీ లైఫ్లో మీ పర్సనల్ ఇయర్ ఎలా వచ్చినా, ఏమొచ్చినా, ఎట్లొచ్చినా మీరు ఏంటన్నది ఒక్కసారి క్లియర్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ 2 అనేది చంద్రుడి తత్వం. ఈ చంద్రుడి తత్వం అనేది మనకి ఒక సూపర్ అమ్మ లాంటి ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ అది ఆడైనా, మగైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఒక అమ్మతనం అనేది ఇక్కడ ఉంటుంది. దయచేసి చెప్తున్నాను, ఒక్కసారి బాగా క్యాచ్ చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ని క్యాచ్ చేసుకోండి. అమ్మ లాంటి మనస్తత్వం ఉన్న ఒక 2 నంబర్. ఇక్కడ నీకు ఎవరు ఎన్ని తప్పులు చేసినా అమ్మ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలాంటి తప్పులు చేసినా అమ్మ ప్రతిదానికి క్షమిస్తుంది. ఒకవేళ అమ్మని సగం ఏం చేసినా, అంటే సగం నరికినా, కొట్టినా, చంపినా ఆ యొక్క పేగుబంధానికి లోనయ్యి అమ్మ ఏమీ అనదు, ఏమీ చెయ్యదు. దీనికి ప్రతి ఒక్కరికి ఈ అమ్మతనాన్ని అనేది తెలుసుకోండి. అలాగే మీరు ఏం చేయాలంటే పార్ట్నర్షిప్ బిజినెస్ మీరు వెళ్ళకండి. పార్ట్నర్షిప్ బిజినెస్ మీరు వెళ్ళకండి. మళ్ళీ చెప్తున్నా, పార్ట్నర్షిప్ బిజినెస్ మీరు వెళ్ళారు అంటే మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో అతనికి మీకు కరెక్ట్గా మీ యొక్క గ్రహానికి ఫ్రెండ్లీ నంబరా కాదా, చంద్రుడికి ఫ్రెండ్లీ నంబరా కాదా, అలాంటి వాళ్ళ దగ్గర మీరు మోసపోబడకుండా ఉంటారు. దయచేసి చూసుకోండి. లేకపోతే ప్రొపరేటర్షిప్ లో మీరే నాయకుడిగా ఉండండి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిది 20 డేట్ ఆఫ్ బర్త్. మీరు దాదాపు అట్లా ఊహించుకోవచ్చు కొన్ని. ఆ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా ఉంటాయి. ఇంకా డెస్టినీ ఉంటుంది, వాళ్ళ యొక్క లోసో గ్రిడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి. కాకపోతే 2కే మెయిన్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి 2 అయినా 20 అయినా మీరు ఈ పార్ట్నర్షిప్ వ్యవహారంలోకి వెళ్ళకండి. దయచేసి నమ్మి డబ్బుని ఎక్కడ ఇవ్వకండి, ఎక్కడ మీరు షూరిటీలు పెట్టకండి, ఎక్కడ మీరు గ్యారంటీలు పెట్టకండి, ఎక్కడ మీరు
బలవంతం చేసిన మీరు పట్టించుకోకండి. మీ తీరులో, మీ లైఫ్లో, మీ బిజినెస్లో, మీ ఎంప్లాయీస్తో మీరు మాత్రమే మీ ఫ్యామిలీతో ఉండండి. చాలా డేంజరస్. డబ్బుని మాకు ఒక వ్యక్తి ఉన్నారు, సింపుల్గా మళ్ళీ ప్రతిసారి ఒక కస్టమర్ గురించి నేను చెప్తున్నా అనుకోకండి. అతనిది డేట్ ఆఫ్ బర్త్ 19th అనుకున్నారు. 19th నైట్ అని వీళ్ళు అమ్మ నాన్నకి కొంచెం అన్ఎడ్యుకేటెడ్, తెలియదు, రాశారు. ఎప్పుడు 19th నైట్ పుట్టావు నువ్వు అని చెప్పారు. కానీ మనం డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మొన్నటి వరకు కూడా నేను 19 అనుకున్నా, కానీ అతని భావజాలాలు మొత్తము 20 లాగానే 2 లాగానే ఉన్నాయి. అంటే ఎంతో మోసపోయాడు, ఎంతో ప్రాబ్లం పడ్డాడు, ఎంతో ఇదైపోయింది. అలాంటి ప్రాబ్లమ్స్ కావాలి కాబట్టి ఈ 19 నంబర్ని అతను నమ్ముకున్నాడు. ఆ నంబర్ 19 కానీ నైట్ 19th నైట్ గుర్తుపెట్టుకోండి. 19th నైట్ అంటే 12 గంటల లోపు, అంటే 11:59 నైట్ వరకు, పిఎం వరకు ఇదే ఉంటుంది. కానీ ఇతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నైట్ అన్నారు కదా, 20 రోజున, అంటే నైట్ 12:48 AM. ఇక్కడ ఏమైంది, నైట్ మారిపోయి 20కి వచ్చేసింది. కానీ అతను వాళ్ళ అమ్మ వాళ్ళని నేను చెప్పిన తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఆయన కనుక్కొని క్లియర్గా వచ్చింది. ఇది పక్కాగా ప్రూఫ్. ఆయన చెప్పింది నైట్ 19th అన్నాడు, నాకు తెలియదు 19 అనే. లాస్ట్ 3 years నుంచి నేను మాట్లాడుతున్నాను, 19th గురించే మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. కానీ అతని భావాజాలాలు మొత్తము 2 లాగానే ఉన్నాయి. అది మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మీరు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది. ఇది చూసుకోండి. అలాగే ఈ 1248కి అతను జన్మించినందుకు గాను 2లోకి వెళ్ళిపోయినారు. అతని రాశి ఏం మారలేదు, కాకపోతే 2వ పాదం నుంచి 3వ పాదం నుంచి 2వ పాదంకి వచ్చింది, 4వ పాదంకి వచ్చింది. అందుకే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు సెట్ అవుతాయి. ఈ 2 వాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయిలు ఒకవేళ పెళ్లి కాని అమ్మాయిలు కానీ, పెళ్ళైన అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా త్వరలో ఫాస్ట్గా ప్రేమలో పడతారు. ఇది మోసపోయే గుణం. ఈ మోసపోయే గుణం అనేది వీళ్ళకి ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 12 లోపు, నైట్ 12 తర్వాత అనేది ఇక్కడ ఉన్న ఎనర్జీ ఒకలా ఉంటుంది. ఒక డేట్ 19 అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ మధ్యాహ్నం 12 లోపు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ 19th 12 తర్వాత మళ్ళీ నైట్ 12 తర్వాత లోపు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ డేట్ ఏంటన్నది మీరు చూసుకోవాలి. ఉదాహరణకి మా పాప ఉంది, 26/2007. ఇక్కడ ఆమె పుట్టినది నైట్ 11:50కి. ఇక్కడ 21 యొక్క భావజాలం కూడా ఉంటుంది వీళ్ళలో. అంటే ఆ యొక్క గ్రహ ప్రభావం అనేది మారుతుంది. ఒక 10 minutesలో 21 వస్తుంది. అందుకనే ఇక్కడ 20 కాకుండా 1 యొక్క పవర్ కూడా అందులోకి వచ్చేస్తుంది. అందుకనే ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని మనం ముందుకెళ్తే మన యొక్క 2 కాదు కదా, ఏదొచ్చినా కూడా మనము దానిని లెక్క చేసుకోవచ్చు. ఖచ్చితంగా సూపర్ పవర్ మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే, సక్సెస్ఫుల్గా మనం ఉండాలి అంటే, ఒక ఆరా పవర్స్ కావచ్చు, ఒక మొబైల్ నంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్గా పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక శక్తివంతంగా మనం తయారు కాబోతున్నాం. సూపర్గా మనము మీకు 2 రాష్ట్రాల్లో కూడా నేను ఒక రియల్ events టాస్క్ టీమ్ అని ఒక టీంని మీ అందరి కోసం ఏర్పాటు చేయబోతున్నాను. ఆ టీంలో డిస్టిక్ హెడ్స్ ఉంటారు, తాలూకా హెడ్స్ ఉంటారు, మండల హెడ్స్ ఉంటారు, విలేజ్లో హెడ్స్ ఉంటారు.
వీళ్ళందరూ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది మీ అందరికి కూడా ఒక త్వరలో ఈ యొక్క టీంని నేను తయారు చేయబోతున్నాను. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే కింద నంబర్ కాల్ చేస్తే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటి, వాళ్ళు మొబైల్ నంబర్స్ కానీ, ఈ టీంలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మంచి మ్యారేజ్ డేట్ బాగుండాలి, మ్యారేజ్ డేటు 1/1లోనే అయి ఉండాలి. అలాగే లక్కీ మొబైల్ నంబరే ఉండాలి ఇతనికి ఖచ్చితంగా. అంటే మన దగ్గరకు వచ్చినాక నేను ఎట్లా మారుస్తాను అనుకోండి, వెహికల్ నంబరు, లక్కీ వెహికల్ నంబరు అతను తీసుకుంటాడు వచ్చిన తర్వాత, ఎట్లా 0లో ఉన్నా సరే. కాకపోతే ఏంటంటే ఒక సర్వీస్ పాయింట్లో నీ యొక్క భావాజాలం ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మన దాంట్లో టీంలో సెలెక్ట్ అవుతారు. ప్రజలకు సేవ చేసే ఈ రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ ఏదైతే ఉందో ఇది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి, జనాలకు కావచ్చు, అలాగే మనలో ఉన్న మన ఈ టీంలో ఉన్న మెంబర్స్ కావచ్చు, అందరికీ లాభాలే ఉంటాయి. ఒక్క ఫైనాన్స్ ఇప్పించడం తప్ప ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క పొలిటికల్ వ్యక్తుల సహా మనందరికీ కూడా ఆ వర్క్ని కంప్లీట్ చేసే టీం ఒకటి తయారు చేయబోతున్నాం. త్వరలో ఈ టీము దిగ్విజయంగా మనందరి ముందుకు వస్తుంది. మీకు ఎలాంటి వర్క్ కావాలి, మీకు ఏ వర్క్ కావాలన్నా, చిన్న వర్క్, ట్యాప్ మీ ఇంట్లో ఇరిగిపోయిందన్న కూడా మన టీం వాళ్ళు పంపించి మీకు తగిన సర్వీస్ ఇస్తారు. మీకు ఏది కావాలన్నా పొలిటికల్ వర్కులతో సహా టోటల్గా మన టీం వాళ్ళు ముందుండి మీకు చేపిస్తారు. దీనికి తగ్గట్టు ఏదైతే ఉందో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాము. తర్వాత ఇవన్నీ ఉంటాయి. సూపర్గా మీరు ఎవరైతే మీరు సర్వీస్ పాయింట్లో ఉండాలి అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీ యొక్క లైఫ్ని ఇక్కడ సాగించుకోవచ్చు. అందరికీ డబ్బు, అందరికీ ఒక సర్వీసు అనేది మన టీం ద్వారా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.